చదువుకున్న ఈ రెండు వాక్య భాగాలలో కూడా మనకు మరి దేవుడు మహామహిమలో నివాసము చేస్తూ ఉన్నటువంటి దేవుడు, అమరత్వం కలిగినటువంటి దేవుడు, సర్వకృపానిధి అగుడైనటువంటి దేవుడు, సమీపింపరాని తేజస్సులో శ్రీమంతుడై నివాసము చేస్తూ ఉన్నటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనములో, సియోను నివాసులారా, ఈ మాట మన గురించే చెప్పబడతా ఉంది. నేను వచ్చి మీ మధ్య నివాసము చేస్తాను. ఇంకా లేవియాకాండంలో 26వ అధ్యాయము 11-12 వచనాలను గమనిస్తే, నా మందిరమును మీ మధ్యన ఉంచెదను, ఇదిగో దేవుని నివాసము మనుష్యుల మధ్యలో ఉంది అనే మాటలు ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేయబడతా ఉన్నాయి. దేవుడు మన మధ్యలో నివాసము చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. నా మందిరం మీ మధ్య ఉంచేదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. చూడండి ఎంత ప్రేమ గల దేవుడు. దేవుని ప్రేమ మనకు ఈ వాక్య భాగాలు తెలియజేస్తూ ఉన్నాయి. నేను మీ మధ్య నడిచేదను అంటా ఉన్నాడు. మీ మధ్య నివాసం చేస్తాను, అలాగే మీ మధ్య నడుస్తాను, ఇంకా మీకు దేవుడనై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు అని దేవదేవుడే ఈ మాటలు మనతో చెప్తా ఉన్నాడు. దేవుని నివాసము మన మధ్యలో ఉండబోతూ ఉంది. దేవుడు మనతో నడవనై ఉన్నాడు. అంటే దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎలా నడిపిస్తాడు? తడబడకుండా, కలవరపడకుండా, ఇబ్బంది లేకుండా, సుఖముగాను సౌఖ్యముగాను. పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చదువుతాము, సుఖముగాను సౌఖ్యముగాను సంతోషముగాను బ్రతుకునట్లు దేవుడు మనల్ని నడిపించడానికి, మనతో ఉండడానికి, మన మధ్యలో ఉండడానికి మరి ఇష్టపడతా ఉన్నాడు. ఆ దేవుడే అంటా ఉన్నాడు, నా మనస్సు అసహ్యపడదు, నేను మీ మధ్య నడుస్తాను అంటా ఉన్నాడు. దేవుడు మన మధ్యలో నివసించాలంటే, దేవుడు మన మధ్యలో నివసించాలంటే, దేవుడు మనతో నడవాలి అంటే, దేవుడు మనతో ఉండాలంటే ఎలా ఉండాలా చూడండి. దేవుడు చెప్తా ఉన్నాడు. ముందుగా నిర్గమాకాండము 25వ అధ్యాయం, నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనం కలిసి చదువుకుందాం. దేవుడు మన మధ్యలో నివసించాలంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు, ప్రేమగల దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుడు అంటా ఉన్నాడు, నిర్మించండి. ఏం నిర్మించాలి? ఇటుకలతో, రాళ్ళతో, మరి కాంక్రీట్తో కాదు. దేంతో నిర్మించాలి అంట? అక్కడ రాసినారు కదా. ఏం చెప్తా ఉన్నాడు? నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు ఏం నిర్మించాలి? పాలరాతితో కాదు కదా, చక్కగా నగిసితో చెక్కబడినటువంటి అలాంటి స్థలములో కాదు. దేవుడు ఏమంటా ఉన్నాడంటే పరిశుద్ధ స్థలమును నిర్మించమంటా ఉన్నాడు. ఏం నిర్మించమంటా ఉన్నాడు? పరిశుద్ధ స్థలము. దేవుడు మనతో నివసిస్తే, దేవుడు మనల్ని నడిపిస్తే, దేవుడు మనలో ఉంటే ఎంత చక్కగా ఉంటుందో చూడండి.
ఎంత అందంగా ఉంటుందో చూడండి, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఆలోచన చేయండి. ఆ అనుభూతే చాలా కొత్తగా ఉంటుంది, చాలా సుందరముగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే కీర్తనకారుడు కొన్ని పదాలను ఉపయోగించినాడు 133వ కీర్తనలో అనుకుంటా. ఎట్లా? సియోను మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె. అలా అంత చక్కని విధానము మనలో కనిపిస్తుంది. అయితే ఆ దేవుడు మనలో ఉండాలి అంటే, ఆ దేవుడు మనల్ని నడిపించాలంటే, ఆ దేవుడు మనతో నడవాలి అంటే దేవుడు ఏం కోరుతా ఉన్నాడంటే పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. పరిశుద్ధ స్థలము లేకపోతే దేవుడు మరి ఆలోచన చేయండి కదా, ఎలాంటి నిర్మాణాన్ని దేవుడు కోరుతా ఉన్నాడు? పరిశుద్ధమైనటువంటి నిర్మాణం. ఎలాంటి నిర్మాణం కావాలంటే దేవునికి? మనలో పరిశుద్ధమైనటువంటి నిర్మాణము కదా. అలాంటి నిర్మాణము ఎవరు కలిగి ఉంటారో, అలాంటి నివాస స్థలాన్ని ఎవరైతే నిర్మించుకొని ఉంటారో అలాంటి వారి జీవితాలలో నివసించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఈ భూమి మీద ఎన్నో విలాసవంతమైనటువంటి ఖరీదైనటువంటి నిర్మాణాలు ఉన్నాయి, కోట్ల ఖరీదు చేసే నిర్మాణాలు ఉన్నాయి. అయితే వాటన్నిటి గురించి దేవుడు చెప్పడం లేదు. వేటి గురించి చెప్తా ఉన్నాడంటే అంతస్తులు కలిగినటువంటి నిర్మాణం గురించి చెప్పడం లేదు, కానీ ఒక పరిశుద్ధ స్థలములో నేను నివసిస్తాను అంటా ఉన్నాడు. రండి, కొరింథీకి రాసిన మొదటి పత్రిక, కొరింథీకి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. పౌలు ఆ నిర్మాణాన్ని గురించి ఇక్కడ కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. 6వ అధ్యాయము 16వ వచనం. దేవుని ఆలయమునకు ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. మొదట ఏం కోరినాడు దేవుడు? పరిశుద్ధ స్థలాన్ని, పరిశుద్ధమైన నిర్మాణాన్ని కోరుతా ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కోరుతా ఉన్నాడు. ఎలాంటి జీవితాన్ని కోరుతా ఉన్నాడు? ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కోరుతా ఉన్నాడు. ఈ ప్రత్యేకమైనటువంటి జీవితములో ఎవరు నివాసం చేయాలనుకుంటా ఉన్నారు? జీవము గల దేవుడు నివాసం చేయాలనుకుంటా ఉన్నాడు. ఈ జీవితాన్ని, ఈ కుటుంబాన్ని, ఈ సహవాసాన్ని దేవుడు నడిపించాలని ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు నడిపించాలంటే మన జీవితాలు పరిశుద్ధంగా ఉండాలి, మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధ స్థలముగా మార్చబడాలి. అయితే వాక్యం చెప్తా ఉంది, ఎవరు కూడా అలాగా చేయబడము సాధ్యం కాదు. అయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు, పాపము లేనివాడు. ఆ ప్రభు దగ్గరకు వచ్చి ఆయన కనికరమును, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపను, ఆ రిక్తుని యొక్క వాత్సల్యతను ఎవరైతే కోరుకుంటారో దాసునిగా మానవుని రూపము ధరించి మన మధ్యకు వచ్చినాడు. సమీపింపరాని తేజస్సులో శ్రీమంతుడై అద్వితీయుడై ఆ మహామహిమలో నివసిస్తున్నటువంటి దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే మనము ఆ పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధ స్థలముగా, పరిశుద్ధ నిర్మాణముగా ఉండాలంటే ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములోనికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగులోనికి, యేసుక్రీస్తు ప్రభు తన రక్తము చేత, ప్రాణము చేత నిర్మించిన, ఏర్పరిచిన ఆ సత్య మార్గములోనికి, ఆ జీవం గల మార్గములోనికి, ఆ వెలుగులోనికి వచ్చినప్పుడే మన జీవితములో ఉన్న
పాపము, చీకటి, అంధకారము సమస్తము కొట్టివేయబడతాయి. కొలస్సీలకు రాసిన పత్రికలో చూస్తాం, సమస్తమైన కపటము, సమస్తమైన దుష్టత్వము, సమస్త విధములైనటువంటి పాపము నుండి ఆయన మనల్ని విడిపిస్తాను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి అటు దేవునికి మనం అప్పగించుకున్నప్పుడే దేవుడు మనతో ఆనందిస్తాడు. దేవుడు మనతో ఆనందిస్తాడు. దేవుడు మనతో ఆనందించినప్పుడు, దేవుడు మనలో నివాసం చేసినప్పుడు, దేవుడు మనల్ని నడిపించినప్పుడు మన జీవితాలు ఎట్లా ఉంటాయి అంటే సమృద్ధితో ఉంటాయి, సంపూర్ణతతో అంటే పరిపూర్ణంగా ఉంటాయి అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. దేవుని ఉగ్రతకు పాత్రులమై అంధకారములో, చీకటిలో, పాపముతో, భ్రష్టత్వముతో నిండిపోయిన ఈ హృదయాన్ని తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తము చేత, నిర్దోషమును నిష్కలంకమునైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు యేసును తన కుమారుని రక్తము చేత మనల్ని కడిగి శుద్ధి చేసి ఆయన మనలో నివాసం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎంత మంచి దేవుడో చూడండి. ఇంత సుందరమైన ప్రేమ కలిగిన దేవుని నివాసాన్ని, దేవుని నడిపింపును ఎవరు వద్దంటారు చెప్పండి? మీకు తెలుసు కదా, సమూయేలు రాసిన 2వ గ్రంథములో మరి ఓబేదెదోము ఇంటిలో దేవుని మందసం ఉండుటను బట్టి ఆ కుటుంబం ఏమయ్యిందంటే దీవించబడింది, ఆశీర్వదించబడింది, ఆనందంగా ఉంది, సౌఖ్యముగా ఉంది, సంతోషముగా ఉంది. ఆ దేవుడే, ఆ రక్షకుడే, ఆ విమోచకుడే, ఆ జ్ఞాన కాలములో యందు చూచి చూడనట్లుగా ఉన్నటువంటి ఆ సర్వోన్నతుడే పురాతన కాలములను గూర్చి, మేలు కలుగు మార్గమును గూర్చి తెలుసుకొని ఒక నివాస స్థలాన్ని, పరిశుద్ధ స్థలాన్ని, ఓ ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండండి. తద్వారా నేను మీతో నివసిస్తాను, మిమ్మలను జ్ఞానాత్మ పూర్ణులుగా చేస్తానని చెప్తా ఉన్నాడు. ఏ పారామీటర్లో మనమైతే వెనకబడి ఉన్నామో వాటన్నిటినీ ఆయన పరిపూర్ణం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇంకా మనం ముందుకెళ్ళి చూస్తే రాజులు మొదటి గ్రంథము 6వ అధ్యాయం, రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనం. రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనం. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము. ఎవరి ఇశ్రాయేలీయులు? అరణ్యములో సనిగినారు, దేవుణ్ణి దుఃఖపెట్టినారు, దేవుని మనస్సును మరి ఆయాసపరిచినారు. ఈ ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు కోరుకున్నాడు. బానిసత్వములో, దాస్యములో, ఐగుప్తులో బందీలుగా ఉన్నటువంటి, చెరలో ఉన్నటువంటి వీరిని విడిపించినాడు, విమోచించినాడు. ఈ ప్రజలకు ఏమై ఉండాలనుకుంటున్నాడు ఆయన? దేవునిగా ఉండి వారితో నివాసము చేయాలని కోరుకుంటా ఉన్నాడు. వారి మధ్య నివాసము చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. వారి దేవుడై ఉండడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆ దేవుడే అంటూ ఉన్నాడు, నిర్గమాకాండము 29వ అధ్యాయం, నిర్గమాకాండము 29వ అధ్యాయము 45వ వచనం. నిర్గమాకాండం 29వ అధ్యాయము 45వ వచనం. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారి దేవుడనై వందును, కావున నేను వారి మధ్యలో నివసించున్నట్లు ఐగుప్తు దేశములో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడనైన యెహోవాను నేనే అని వారు, నేను వారి దేవుడనైన యెహోవాను. మోషేతో ఏమన్నాడు? అయ్యా, ఏం చెప్పాలంటే నేను ఉన్నవాడను, అబ్రాహాముతో నేను సర్వశక్తి గల దేవుడను, సర్వోన్నతుడైన ఆ దేవుడు మరి ఇశ్రాయేలు మధ్య
నివసించి వారి దేవుడుగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. చూడండి, వారి దేవుడుగా ఉండడానికి వారిని ఎక్కడి నుండి తీసుకొచ్చినాడంట? కావున నేను వారి మధ్య నివసించున్నట్లు ఐగుప్తు దేశములో నుండి వారిని వెలుపలికి. మనం కూడా లోకములో, పాపములో, అంధకారములో, చీకటిలో, శత్రువులమై, బలహీనమై, మరణములో, దాస్యములో మరి బందీలమై ఉన్నప్పుడు దేవుడు మనతో నివసించడానికి, దేవుడు మనల్ని నడిపించడానికి, యాడ దేవుడు ఉన్నాడా, యాడ నడిపిస్తాడని నిరాశపడని అవసరం లేదు. దేవుడు మనల్ని విడిపించినాడు. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. చాలు. ఏం చేసినాడు ఆయన? ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించినాడు. ఎందుకు? ఆయన మనలో నివసించడానికి. ఇశ్రాయేళ్ల మధ్య దేవుడు ఉన్నంతకాలం ఇశ్రాయేలీయులు ఓటమి లేకుండా, ఓడిపోకుండా చాలా విషయాలలో వారు ఆనందంగా, సంతోషంగా మరి విజయ పరంపరను కొనసాగించినారు. ఎప్పుడైతే దేవుడు వారిని విడిచి వెళ్ళిపోయినాడో, సందర్భం తెలుసు కదా, ఎరికో, యోర్దాను, ఆ తర్వాత ఎర్ర సముద్రం ఇలా దాటుకుంటూ వచ్చినప్పుడు, హాయి దగ్గరికి వచ్చినప్పుడు, హాయి చేతిలో వారు ఏమైపోయినారంటే వెనుదిరిగి వచ్చినారు, పారిపోతూ వచ్చినారు, చనిపోతూ వచ్చినారు, పట్టబడుతూ వచ్చినారు. కారణం దేవుడు వారి మధ్యలో లేకపోవడాన్ని బట్టి, దేవుని నివాసము వారికి ఎడమవుటను బట్టి. అవును కదా, నీ నా జీవితాలలో మరి లోకములో బలహీనతలో శత్రువులమై, బలహీనలమై, దాసులమై, మరి మరణ పాత్రులమై, దైవోగ్రతకు మరి పాతాళానికి, అగ్నిగంధకానికి చేరువైనప్పుడు ఆ ప్రేమ గల రక్షకుడు మనను ప్రేమించినాడు, విడిపించినాడు, మనలో ఉండడానికి ఇష్టపడినాడు. ఎన్నో సందర్భాలలో దేవుడు తన కుమారుణ్ణి బట్టి, ఆ ప్రియకుమారుడు తండ్రి కుడిపార్శ్వమునకెక్కి మన కొరకు చేస్తున్న విజ్ఞాపనలను బట్టి మరి మనల్ని సామర్థ్యము కంటే ఎక్కువగా ఆయన నడిపిస్తూ వచ్చినాడు, పోషిస్తూ వచ్చినాడు, ఆదరిస్తూ వచ్చినాడు, అక్కర్లు తీస్తూ వచ్చినాడు, వెన్నంటి చేయి తట్టి వెన్నంటి ఆయన నడిపిస్తూ వచ్చినాడు. అయితే ఆ దేవుడు మనల్ని ఎడబాసినప్పుడు, పాపంలోనికి వచ్చినప్పుడు మనము ఎన్నో విషయాలలో నష్టపోయినాం, ఎన్నో విషయాలలో ముందుకు సాగలేకపోతూ వచ్చినాం. ఆయా స్థలాలలో మరి ప్రభు నామం మనల్ని బట్టియే మరి తృణీకరింపబడతా వచ్చిందన్న సత్యాన్ని ఇక్కడున్న ఈ వచనం మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉంది కదా. 46వ వచనం, నేను వారి మధ్య నివసించున్నట్లు ఐగుప్తు దేశములో నుండి నేను వారిని వెలుపలికి రప్పించినాను. దేవుడే చెప్తా ఉన్నాడు, నేను ఎందుకు రప్పించినాను? బానిసలుగా, దాసులుగా ఉన్నటువంటి ప్రజలనంటే నేను వారితో నివాసం చేయాలని, వారి మధ్యలో ఉండాలని, వారి దేవుడనై ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆకాశమందలి సమస్తాన్ని, ఆకాశమును అందులో ఉన్న సమస్తాన్ని మహత్తుగల మాట చేత మరి ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు. తత్వం యొక్క మూర్తిమత్వమైనటువంటి ఆ దేవుడు, అమరత్వం ఇచ్చినటువంటి ఆ దేవుడు ఏమంటా ఉన్నాడు? రండి, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 26వ వచనం, 37వ అధ్యాయం 26వ వచనం, 26వ వచనం, నేను వారితో సమాధానార్థమైన నిబంధన, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరిచెదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము
ఉంచదని. ఇక్కడ రాయబడిన ఈ మాటలను ఒక జాగ్రత్తగా గమనించండి. దేవుడు మనతో ఉంటే మన జీవితంలో ఏముంటుందంట? సమాధానము. ఏముంటుంది? సమాధానము. చూడండి, సొలొమోను కాలములో నలుదిక్కుల అని రాసినారు. రాజుల మొదటి గ్రంథం 4:24-26 మనం చదువుతాం. నలుదిక్కుల నెమ్మది, సమాధానం. ఎట్లా సాధ్యమైందంటే దేవుడు ఉన్నాడు గనక, దేవుడు నడిపిస్తున్నాడు గనక, దేవుడు పోషిస్తూ ఉన్నాడు గనక, దేవుడు సంరక్షిస్తూ ఉన్నాడు గనక, దేవుడు అధికారి అయి ఉన్నప్పుడు నలుదిక్కుల ఏముంటుంది? సమాధానం. మన జీవితంలో సమాధానం ఉండునట్లు దేవుడు ఏం కోరుతా ఉన్నాడంటే పరిశుద్ధ స్థలాన్ని, ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కోరుతా ఉన్నాడు. గమనించండి, దేవుడు మనతో నివాసం చేయడానికి, మనతో నడవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ దేవుడు నివాసించి నడిపించిన వారి జీవితాలు పరిశుద్ధ గ్రంథములో ఎంతో మాదిరికరంగా ఉన్నాయి, ఎంతో దీవెనకరంగా ఉన్నాయి కదా. నయోమి, రూతు కదా, దేవుని నివాసములోనికి వచ్చింది, దేవుని నివాసముగా కలిగింది, దేవుని చేత నడిపించబడింది. ఆమె గురించి మరి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకొని వచ్చినాడు. కేవలం పరిశుద్ధ స్థలముగా మార్చబడుటను బట్టి, ప్రత్యేకముగా ఉండుటను బట్టి ఆ దీవెనలోనికి, ఆ ధన్యతలోనికి మరి రూతు రాగలిగింది. ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం, సమాధానార్థమైన నిబంధన, సమాధానము గల జీవితం జీవించనాశపడితే జీవితములోనికి లేదా ఇంటిలోనికి, పనిలోనికి, ప్రయత్నములోనికి ఎవరు రావాలంటే దేవుడు రావాలి. ఇంకా మనం చూస్తాం, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును, నేను వారిని స్థిరపరిచేదను. స్థిరపరచబడిన జీవితం. ఇంకా వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును ఉంచెదను. సమాధానార్థమైనటువంటి నిబంధన, అది స్థిరపరుస్తానంటా ఉన్నాడు దేవుడు, విస్తరింపజేస్తానంటా ఉన్నాడు. ఇంకా చూడండి, హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 25వ వచనం. 34వ అధ్యాయం 25వ వచనం. మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించున్నట్లును, అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన, దుష్ట మృగములు దేశములో లేకుండా కీడు చేసేవి, బాధపరిచేవి, దేవుని సంతోషాన్ని దొంగిలించే దుష్ట మృగాలు ఏవైతే ఆ అరణ్యము, వాటన్నిటినీ ఏం చేస్తాడంటే దేవుడు కొట్టివేస్తాడు. నిర్భయముగా, నిబ్బరముగా, జడియకుండా, భయపడకుండా, నెమ్మదిగా జీవించే జీవితాన్ని మన చుట్టూ అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అరణ్యములో నిర్భయముగా. అరణ్యం ఎట్లుంటుంది? అరణ్యం ఎట్లుంటుంది? ఉదాహరణకి మీరు గమనించండి, తోట, గార్డెన్ ఎట్లుంటుంది? చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, అక్కడే కాసేపు ఆగిపోవాలనిపిస్తుంది. అదే అడవిని చూస్తే భయం వేస్తుంది. ఎందుకంటే అడ్డదిడ్డంగా పెరిగిపోయి ఉంటుంది, దారి ఉండదు కదా, అంతా చీకటి కదా, అంతా నిర్మానుష్యం, భయానకమైనటువంటి దృశ్యం అడవిలో కనిపిస్తుంది, అరణ్యములో కనిపిస్తుంది. కీడు చేసే, చెరుపు చేసే, నష్టం చేసే ఇవన్నీ కూడా అరణ్యములోనే మనకు కనిపిస్తాయి. అలాంటి జీవితాన్ని కూడా, అలాంటి అడవి వంటి, అరణ్యము వంటి జీవితాన్ని కూడా ఏం చేస్తాడంట ఆయన? సమాధానార్థమైన నిబంధన చేత దుష్టమృగాలను తోలివేసి నిర్భయముగా నివసించున్నట్లు. ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుందంటే దేవునికి ఈ హృదయములో పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేసి,
లోకము నుండి ప్రత్యేకమైన జీవితాన్ని జీవించినప్పుడే ఈ సంతోషకరమైనటువంటి దీవెనకరమైనటువంటి జీవితాన్ని మనము జీవించడం సాధ్యమవుతుంది. ఇంకా ఇక్కడ ఎన్నో విషయాలు రాసినారు. ఆ తర్వాత చూడండి, ఫలవృక్షములు ఫలమిచ్చును, భూమి పంట పండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు, నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఒకప్పుడు ఉన్నారు. చుట్టూ ఉన్నవారు ఎట్లున్నారంటే దుష్ట మృగాలు, భక్షించేవారు, భయం కలిగజేసేవారు. మరి రక్షణ లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, ఇప్పుడు సురక్షితముగా నివసించున్నట్లు ముందు నాకొక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయమంటా ఉన్నాడు. ఇక్కడ మనకు అర్థము కావడానికి ఒక సందర్భాన్ని తీసుకుందాం. ఏలియా మరి ఆమెను ఏమడిగినాడు? ముందు నాకొక ఆ తర్వాత ఆ కుటుంబం ఎంత పోషించబడింది కదా. దేవుడు అదే అంటా ఉన్నాడు, ముందు నాకొక పరిశుద్ధ స్థలం. ఎక్కడా? హృదయములో, జీవితములో, ఆలోచనలో, తలంపులో, మార్గములో, పడకలో, నడకలో. అప్పుడు నీవు సురక్షితముగా ఉండునట్లు ఆయన కృప చూపడానికి ఇష్టపడతా ఉన్నాడు. హెజ్కేలు గ్రంథం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. దేవుడు అంటా ఉన్నాడు, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన. దినములు ఎంత చెడ్డగా ఉన్నాయి కదా, సమయం కొంచెమే అని గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనానని, ఎవరిని కూలదోయడానికి, బలహీనులైన వారిని ఆధారం చేసుకొని కూలదోయడానికి, బాధ పెట్టడానికి, మరి ఈడ్చుకొని పోవడానికి మరి సమయం కొంచెంగా ఉందని తెలుసుకొని వీటన్నిటిలో నుండి విడిపించడానికి దేవుడే పిలుస్తూ ఉన్నాడు. నా యొద్దకు రండి. ఎట్లా రావాలంటే చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు వినిన ఎడల బ్రతుకుతారు, వినకపోతే వినిన ఎడల సంతోషంగా ఉంటారు, వినిన ఎడల విస్తరిస్తారు, వినిన ఎడల ఫలిస్తారు, వినిన ఎడల మీరు సమాధానంగా ఉంటారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. వినిన ఎడల మీరు బ్రతుకుతారు. శాశ్వతమైన కృప. ఇంకా పై మొదటి వచనంలో చూస్తాం, దప్పిగొనిన వారలారా కదా, నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా, మీరు వచ్చి, మీ దగ్గర లేవు కదా, కలిగినదంతా కూడా వ్యయపరుచుకున్నారు కదా, ఆ దూరదేశం పోయి ఏం చేసినాడు? అంతా కూడా పోగొట్టుకున్నాడు. నిస్సహాయ స్థితిలో రిక్త హస్తాలతో దాసునిగా చేరినాడు. అయితే బుద్ధి వచ్చింది, గ్రహింపు వచ్చింది, మెలకు వచ్చింది, చెవియొగ్గి వినడానికి, బ్రతకడానికి, బాగుపడడానికి, సమాధానంలోనికి, సంతోషంలోనికి ఆ కుమారుడు వస్తూ ఉన్నాడు. మార్గంలో ఇలా అనుకుంటా ఉన్నాడు, ఆ తండ్రితో చెప్పాలనుకున్నాడు, విరోధముగా పాపం చేసినాను, నీ కుమారుడిని అనిపించుకొనటానికి ఇలా అనుకుంటా వస్తూ ఉన్నాడు. ఆ మాటలు దేవుడు విన్నాడు, అంగీకరించినాడు, ఆలకించినాడు, సమ్మతించినాడు. పరిశుద్ధ స్థలముగా తన హృదయాన్ని మార్చినాడు. అక్కడికి రాగానే చేతి కుంగరము, కాళ్ళకు చెప్పులు, నూతన వస్త్రాలు, విందు. ఎంత సంతోషములోనికి, సమాధానములోనికి, ఘనతలోనికి, నెమ్మదిలోనికి, నిర్భయమైనటువంటి, నిబ్బరమైనటువంటి జీవితంలోనికి రాగలిగినాడు. కేవలం పరిశుద్ధ స్థలాన్ని నిర్మించుట ద్వారానే. అదే దేవుడు అంటా ఉన్నాడు, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వింటే బ్రతుకుతారు, ఆలకిస్తే ఆనందిస్తారు, ఉపదేశమును లక్ష్య పెడితే కాపాడబడతారు అని చెప్తా ఉన్నాడు. నీ మీద దృష్టి ఉంచినాడు ఆయన. ఉపదేశము చేసి
నీతో నివసించి నిన్ను నిర్మించి నడిపించాలని కోరుతా ఉన్నాడు. అయితే అదే అధ్యాయంలో కింది వచనాన్ని మనం చదివితే, బుద్ధి జ్ఞానములు లేని కంచెర గాడిదల వలె చెవి యొగ్గకుండా వినకోకుండా మనము వెనక్కి వెళితే, జాప్యము చేస్తే నష్టము మనకే అనేది మనము తెలుసుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఎలా రమ్మంటా ఉన్నాడు? ఆయన చెవి యొగ్గిన యొద్దకు రమ్మంటా ఉన్నాడు. ఎలా రావాలి? చెవి యొగ్గి. ఎలా దేవుని యొద్దకు రావాలంటే హోషేయ కూడా రాస్తాడు చూడండి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం. ఎట్లా రావాలంట దేవుని దగ్గరికి? అక్కడ రాసినారు, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. ఎట్లా రావాలంట ఆయన దగ్గరికి? మాటలు సిద్ధపరచుకొని. తర్వాత మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, ఏ మాటలు సిద్ధపరచుకోవాలి? నేను నష్టపోయినాను, బాధపడినాను, కుంగిపోయినాను, అది చేసినాను, ఇది చేసినాను, అక్కడ తిరిగినాను, ఇక్కడ తిరిగినాను, అది చూసినాను, ఇది చూసినాను, అక్కడ విన్నాను, ఇక్కడ విన్నాను, ఇవి కాదు. కానీ ఏం చెప్తా ఉన్నాడంటే మాటలు సిద్ధపరుచుకొని. ఎలాంటి మాటలు? మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నాయి. ఇవి సిద్ధపరుచుకొని రావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇలాంటి వారి జీవితంలో ఆయన నివసించి నడిపించి విస్తరింపజేయాలని ఆశపడతా ఉన్నాడు. ఇంకొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు 78వ కీర్తన 59వ వచనం. 78వ కీర్తన 59వ వచనం. కీర్తనలు 78, 59 చదువుదాం కలిసి. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలు నందు బహుగా. ఆ పై వచనాలను మనం గమనిస్తే, వారు సన్నిగి మరి చెవి యొగ్గక, మాటలు సిద్ధపరచుకోక, దేవుని యొద్దకు రాక, దేవుని మాటలు వినక, చదవక, దేవుని ఉపదేశమును లక్ష్య పెట్టక. సొలొమోను మహాజ్ఞాని, దైవ జ్ఞానము పొందిన మహాజ్ఞాని. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో అంతటి మహాజ్ఞాని భూమి మీదికి మరలా రాలేదు, రాడు కూడా. మోషే అనువారు ఒకరే, అబ్రహాము ఒకరే, సొలొమోను ఒకరే. ఆయన కూడా రాస్తాడు ఏమని? నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును నీ తల్లి బోధను లక్ష్య పెట్టమని రాస్తాడు చాలా సందర్భాల్లో. ఇక్కడ అదే చదువుతూ ఉన్నాం కదా. ఏం చదువుతూ ఉన్నాము అంటే, దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలు నందు బహుగా. ఈ దేన్ని చూసి అంటే ఈ పై వచనాలు మనం చదివితే అర్థమవుతుంది. అయితే దేవుడు మన యందు నివాసం చేయాలనుకుంటున్నాడు, కానీ మన యందు అసహ్యపడడానికి మరి మనము మన యొక్క క్రియల ద్వారా దేవుడు అసహించుకునేటట్లు మరి దాచబడిన పాపపు జీవితాన్ని కలిగి దేవుడు అసహించుకునేటట్లు మనము చేసుకోకూడదని ఈ వాక్యం మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇంకా చూస్తాం కదా. ఈ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 29, 30 వచనాలు. 29 హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము. నీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. 30 వచనం. అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకయుండునట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను
విస్తరింపజేసేది. ఎంత ప్రేమ చూడండి. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి దేవునికి ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేసిన వారి పట్ల దేవుని కరుణ, దేవుని కృపా మహదైశ్వర్యం, దేవుని దయాపూర్వకమైన సంకల్పం ఎంత దొడ్డవో ఈ మాటలు చదివితే మనకు అర్థమవుతాయి. అన్యజనులందరూ కరువులో ఉంటే దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు రక్తములో దేవుని యొక్క కనికరమును కోరుకున్న వారిని, ఆ కుమారుని యొక్క శిలువ నీడలో నివసిస్తున్నటువంటి వారిని పోషించడానికి ఏం చేస్తాడంట ఆయన? చెట్లకు, భూమి పంటకు ఆజ్ఞాపించి, ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చినాడు. మనతో ఉండడానికి, మనల్ని నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. 3 విషయాలు మనం చూస్తాం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు మనతో నివాసము చేస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి అంటే, మొదట అక్కడ చూడండి 10వ వచనంలో సంతోషంగా ఉంటాయి. ఎలా ఉంటాయి మన జీవితాలు? సంతోషంగా ఉంటాయి. ఇంకా మనము దేవునికి సాక్షాత్మైనటువంటి జీవితాన్ని జీవిస్తాం. దేవుడు మనలో నివాసం చేస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి? సంతోషంగా ఉంటాయి. రెండవది ఏంటంటే, దేవునికి సాక్షులముగా ఆయన మనల్ని మారుస్తాడు. మూడవది, ఇదే గ్రంథంలోనే 8వ అధ్యాయం 3వ వచనం, జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం కలిసి చదువుదాం. అందరం కలిసి చదువుదాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సియోను నదుకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును, సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధ పర్వతమునియు పేర్లు పెట్టబడును. ఘనత ఏంటొస్తుంది? దేవుడు మనలో నివసించి మనల్ని నడిపిస్తే సంతోషము, దేవునికి సాక్షార్థమైనటువంటి జీవితము. మూడవదిగా ఘనత. ఆ మాట మనల్ని ఏం చేస్తూ ఉంది అంటే, ఘనతలోనికి, రెట్టింపు ఘనతలోనికి. యోబు గ్రంథంలో మనం చదువుతాం కదా, ఎక్కడ బైబిల్లో చదువుతాం కదా, తొదను మొదట కొంచెముగా ఉండెను, తొదను నీవు మహా అభివృద్ధిలోనికి తీసుకురావాలని దేవుడు సంకల్పించినాడు. అందుకనే తన కుమారుని యొక్క రక్తము ద్వారా మనల్ని కడిగి శుద్ధి చేసి ఆయన పరిశుద్ధ స్థలముగా మనల్ని ఏర్పాటు చేసుకొని తద్వారా ఆయన మనల్ని సంతోషములోనికి, సమాధానములోనికి, మరి సాక్షార్థమైనటువంటి జీవితంలోనికి, ఘనత మెప్పులోనికి తీసుకొని వచ్చి తద్వారా అత్యధికముగా ఫలించి విస్తరించే ఆ అనుభవంలోనికి తీసుకురావాలనే దేవుడు మనల్ని రక్షించినాడు. లోకము నుండి వేరు చేసినాడు, పాపము నుండి పరిశుద్ధునిగా చేసినాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనము మన జీవితాలలో మనం కలిగి ఉన్నప్పుడే మరి మనము సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా ఉండగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీరు మా మధ్య నివాసం చేసి మమ్మల్ని నడిపించాలని ఇష్టపడుతూ ఉన్నారు. అందుకొరకే మమ్మల్ని లోకములో నుండి ప్రత్యేకించినారు. మా పాపమును, మా దోషమును, అపరాధమును పరిహరించి మమ్మను సంతోషకరమైన జీవితంలోనికి, మీకు సాక్షార్థంగా జీవించే జీవితంలోనికి
ఘనతకు మెప్పుకు పాత్రులమయ్యే మరి ఉన్నతమైన జీవితంలోనికి తీసుకురావడానికి మీరు ఇష్టపడతా ఉన్నారు. తద్వారా ఫలించి విస్తరించి అభివృద్ధి పొందడం, నిర్భయమైనటువంటి నిబ్బరమైనటువంటి నిబంధనలో సమాధానములో మేము జీవించాలని మీరు కోరుతా ఉన్నారు. చెవియొగ్గి మరి ప్రభువా వింటే మీరు బ్రతుకుతారని చెప్తా వచ్చినారు. ఆ రీతిగా మేము ఉండున్నట్లు కరుణించుము, కనికరించు. మరొకసారి మీ దాసుని ప్రయాణం అంతటినీ క్షేమకరంగా మార్చు. పరలోకపు తండ్రి, సమయములో మరి బేర్షెబాలో అనారోగ్య